చిన్నబాబు ప్రవర్తన చూసి వాడు క్యారెక్టర్ పోగొట్టుకున్నాడనుకున్నాను. కానీ క్యారెక్టర్ ఉన్నట్టు నటించి చీట్ చేస్తున్నది మీరు. ఆంటీ తొందరపడకండి ఆంటీ, ఒక్కసారి నేను చెప్పేది వినండి. అక్కకి చెప్పేంత సీన్ ఉందా నీకు? ఇంకా మేనేజ్ చేయాలని చూడకు. భవానీ ఆంటీ, వరుసలు కలిసాయనే ఊరుకున్నాం, లేదంటే ఈ పాటికి మెడపట్టి బయటకు గెంటేవాళ్ళం. అఖిలాండేశ్వరి, తెలుసో తెలియకో తప్పులు జరుగుంటాయి. వాటిని మనసులో పెట్టుకొని ఈ పెళ్ళాపితే జనమంతా ఏమనుకుంటారు? నేను జనం కోసం బతకడం లేదు, నా 2 కొడుకుల కోసం బతుకుతున్నాను. కోడళ్ళొస్తే కంటికి రెప్పలా చూసుకుంటారనుకున్నాను. కళ్లల్లో పొడిచే రాబందులని బంధువులుగా చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదు. అమ్మా, ఐశ్వర్యాన్ని డే 1 నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. తను పెదబాబు, కోట్లు మోసం చేసినా భరిస్తాను. ఇలా వెన్నుపోటు పొడిచే వీళ్ళని క్షమించే సమస్య లేదు. ఎవ్వరు ఎలాంటి సంజాయిషి చెప్పక్కర్లేదు. అఖిలాండేశ్వరి, దేవా, అన్నయ్య, ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ, నన్ను అర్థం చేసుకోండి. మహి అంటే నాకు ప్రాణం. నేను అప్పటి ఐశ్వర్యని కాదు, మారాను. ప్లీజ్ నన్ను క్షమించండి ఆంటీ, దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్. ఐశ్వర్య, అమ్మ మనసు గాయపరిచి కాలు పట్టుకున్న ప్రయోజనం లేదు. వ్యవహారాన్ని తెగిపోయేదాకా తీసుకురాకండి. నిర్ణయం తీసుకోకముందే వెళ్ళిపోతే నిదానంగా ఆలోచించవచ్చు. వెళ్ళండి. రేపు జరగబోయేది ఘట్టం నేని దేవేంద్ర, రుద్రపాటి చంద్రముఖిల నిశ్చితార్థం ఒకటే. అతిథిగా కూడా మీరు రావద్దు, అర్థమైందా? ప్లీజ్ లీవ్. ఇన్నాళ్ళు ఈ ఇంటికేదో అరిష్టం పట్టిందనుకున్నావు. అరిష్టాన్నే పట్టుకొచ్చేవాళ్ళు ఈ ఇంట్లో తగలడ్డారని ఇప్పుడు అర్థమైంది. సెక్యూరిటీతో వెళ్ళిపోండి అని చెప్పించుకునే ముందే వెళ్తే బాగుంటుంది. ఐశ్వర్య, లేమ్మా, లేమ్మా. పరీక్షే
రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నల్లే మిగిలినారే ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే ఒకే గతాన్ని ఒకే నిజాన్ని మురేసినారే చెరో సగాన్ని మరో జగాన్ని వరించినారే ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నల్లే మిగిలినారే సెలవనుకో మరి ఏడవకే మనసా కలగనకే అది నిజమైపోదు కదా ఈ దూరం ఏనాటికి చేరువవ్వను ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో కన్నుల్లోని కన్నీటి కెరటాలలో నేనేమైపోవాలి నేనేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం సెలవనుకో మరి ఏడవకే మనసా కలగనకే అది నిజమైపోదు కదా అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా నాలాగే నీకు కూడా నేనంటే ఇష్టం అనుకున్నా పిలిచానా రమ్మని కసిరానా పొమ్మని చివరికి ఆటలో అయిపోయా బొమ్మని నువ్వు కాదంటే ఇక రానంటే మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి ఈ మనసుని తిట్టాలి ఈ క్షణం సెలవనుకో మరి ఏడవకే మనసా హలో మాచినేని పావని కళ్ళల్లో కన్నీళ్ళు తడబడుతున్న కాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో సెంటిమెంట్ సాంగ్ ఇలా మిమ్మల్ని చూడగానే గుండె తరుక్కుపోయిందనుకో అఖిలాండేశ్వర్తో ఒక్క మాట మాకు ఫేవర్గా చెప్పుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మీరు నా మేనకోడలు దీప్తిని దేవాకు సరైన జోడి అని ఎప్పుడైనా మాట వరుసకైనా చెప్పారా?
లక్షలు ఖర్చు పెట్టించి నిశ్చితార్థాలు ఫంక్షన్లు చేయించుకున్నారు గాని నన్ను పట్టించుకుంటేగా. ఏమన్నా అంటే అఖిలాండేశ్వరి వియ్యపురాలని కాలరెగరేశారు. ఇప్పుడు మమ్మల్ని పంపించేశారుగా, నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు ఏం కొంప మునిగిందని? పెళ్లి పెటాకులు కాలేదు, పెళ్ళై విడాకుల దాకా రాలేదు. 5 స్టార్ హోటల్ ఉంటే సరిపోదమ్మా, చేతిలో స్టార్ కూడా ఉండాలి. నా మేనకోడలు దీప్తి ఈ ఇంటి కోడలు కాకుండా పోతే ఈ ఇంటికి ఏ ఆడపిల్లని కోడలిగా అడుగు పెట్టనివ్వను. ఛీ, నువ్వు కూడా అసలు ఒక ఆడదానివేనా? ఉక్రోషంలో అలా అంటున్నావని నాకు తెలుసు గాని కారెక్కి కూర్చో. కర్చీఫ్ తడిచిపోయేలా ఏడ్చారు. సరిపోకపోతే కళ్ళకి కొంగడ్డం పెట్టుకుని ఏడుస్తూ ఇంటికెళ్ళండి. పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు చూశారంటే అమూల్యమైన మీ కన్నీటి చుక్కలు రాలడానికి కారణమేంటి మేడం అని పిచ్చి ప్రశ్నలు గుచ్చి గుచ్చి వేస్తారు. ఇంకేం కౌంటర్ వేయలేవులే, నాకు అర్థమైంది. జాగ్రత్తగా వెళ్ళు. ఐశ్వర్య, టాటా. ఆరోగ్యం జాగ్రత్తమ్మా. గ్లామర్ తగ్గేలా ఏడవకు. ఆడపిల్లన్నాక ఇవన్నీ మామూలే. బాయ్. మీరు మాట చెప్పి చిన్నబాబు గారికి నచ్చ చెప్పండి. ఐశ్వర్యమ్మ గారు చాలా మంచోరు. అది వాడు తెలుసుకోవట్లేదు పార్వతి. అందరం వాడి మంచి కోరుతున్నామన్నా అర్థం చేసుకోవట్లేదు. అయినా సరే ఇంకోసారి చెప్పి చూస్తాను. నన్ను రానా పెద్దబాబు గారు? రా. హాయ్ బ్రో. హాయ్ పార్వతి. ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావురా? రేపు నీ నిశ్చితార్థం బ్రో. మన డ్రైవర్స్ కూడా కార్లో సాంగ్స్ పెట్టుకుని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి ఈ డాన్స్లా? ఎంజాయ్ మై స్వీట్ బ్రో. ది గ్రేట్ ఘట్టంలోని దేవేంద్ర నిశ్చితార్థం ఇది. నువ్వు నా నిశ్చితార్థం అని సంతోషంగా ఉన్నట్టు కనపడట్లేదు. నీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన నా ఆనందం నీలో కనపడుతుందిరా. కరెక్టే బ్రో. ఐశ్వర్య పీడ పోయిందని హ్యాపీగా ఉన్నాను. ఇన్నాళ్ళు నేను పడ్డ నరకం ఆవేదన భయం నుంచి బయటపడ్డాను. తాగనని నీకు మాటిచ్చాను కానీ లేదంటే ఫుల్గా తాగి కేరింతలు కొట్టేవాడిని. మై, ఐశ్వర్య చెడ్డది కాదు. నువ్వు తనకి పొగరుందంటే నీ కోసం మారింది. నువ్వు కేర్లెస్గా ఉంటుందంటే నీ గురించి కేర్ తీసుకుంది. వాళ్ళమ్మా నాన్న 2 నెలలు సింగపూర్లుంటే నీ ప్రేమని గెలవాలని ఇక్కడే ఈ ఇంట్లోనే ఉందిరా. మారిన మనిషిని మారలేదంటే ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించరా. సారీ బ్రో. మీరు ఐశ్వర్య తరపున వాదించినా నేను విన్ను. నువ్వంటే రెస్పెక్ట్ లేదని కాదు, నువ్వంటే ప్రాణం బ్రో. కానీ ఐశ్వర్య అంటే నాకు అసహ్యం. మారిందని మీరు అనుకున్నా
తన మీద నాకున్న అభిప్రాయం మాత్రం మారలేదు, మారదు. రే, నీకెలా చెప్తే అర్థం చేసుకుంటావు? నాకేం చెప్పకుండా వదిలేస్తే ప్రశాంతంగా ఉంటాను బ్రో. రే మహి, బీ సీరియస్ రా, ఇది నీ లైఫ్. నా లైఫ్ని స్పాయిల్ చేయడానికే తను వచ్చిందని వద్దన్నాను. ఐశ్వర్య నా పేరు మార్చుకోవడానికే ఎన్ని నాటకాలు ఆడిందో మీరే తెలుసుకున్నారు కదా. అందుకే మామ్ కూడా తన కూడా తరిమేసింది. ఆప్తావా? చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నువ్వు ఎన్ని తప్పులు చేయలేదు? 6 నెలల కిందటి వరకు ఇంట్లో వాళ్ళు నీ మీద 60 రోజు లేదు. బోర్డ్ మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని నిన్ను విడిపించడానికి నేను ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి రాలేదు? తప్పు మీద తప్పు చేస్తున్నా నీకే విసుకొచ్చేంత వరకు క్షమించాం కదరా. అలాంటిది ఐశ్వర్య ఒక్క తప్పు చేస్తే మన్నించడానికి మనసు ఒప్పుకోలేదా? సినబాబు గారు, ఐశ్వర్యమ్మ గారు చాలా మారారు. కడిగిన ముచ్చల్లాంటోళ్ళు. మీరంటే ఆ అమ్మకు పానం. పానం ఇమ్మన్నా ఇచ్చేటోళ్ళను కాదు పొమ్మంటే పానం తీసుకుంటారు సినబాబు గారు. పార్వతి, నీకు తన గురించి పూర్తిగా తెలీదు. నీకేం తెలుసో చెప్పు. ప్రాబ్లం ఏంటో తెలియాలి కదా. వదిలే బ్రో. హరి, నీకు మైండ్ పనిచేయట్లేదా? పాజిటివ్గా ఆలోచించవేంట్రా నువ్వు? నీ కెరియర్, నీ లైఫ్ అన్నీ బాగుంటాయి. బ్రో, రాముడి చెప్పులు భరతుడు తల మీద పెట్టుకున్నట్టు నీ బూట్లు ఇచ్చే బ్రో, నా తల మీద పెట్టుకుంటాను. నీ మాట చెబుతాను, హద్దు మేరును. నువ్వేం చెప్తా చేస్తాను. నువ్వు మా మందరు అన్నట్టు నా చిన్న బ్రెయిన్ కదా, ఎక్కువ ఆలోచించలేను. మన కంపెనీని హ్యాండిల్ చేయలేననే కదా మీ భయం. గార్డెన్లో తోటమల్లిగా పనిచేయమంటావా? చేస్తాను. కార్ డ్రైవర్గా డ్యూటీ చేయమంటావా? రెడీ. వంటింట్లో అంట్లు తోమంటావా? తోమేస్తాను. ఆఫీస్లో అటెండర్గా, గేట్ దగ్గర వాచ్మ్యాన్గా, స్వీపర్గా, క్లీనర్గా మీరెలా ఉండమంటే అలా ఉంటాను. కానీ దయచేసి మార్చిన ఐశ్వర్యను పెళ్లి చేసుకోమని చెప్పొద్దు బ్రో. నా వల్ల కాదు. నన్ను ఇలాగే ఉండనివ్వండి, బ్రతకనివ్వండి. లెట్ మీ లివ్ బ్రో, ప్లీజ్. మహి, ఏంటి పార్వతి వీడు? తిట్టి చెప్పాలో కొట్టి చెప్పాలో అసలు చెప్పాలా వద్దా? వీడినే కన్విన్స్ చేయలేకపోతున్నాను. ఇక అమ్మని ఎలా కన్విన్స్ చేస్తాను? ఏం అర్థం కావట్లేదు. అయ్యో, మీరే అట్ట అంటే ఎట్ట పెద్దబాబు గారు? ఏదో ఒకటి చేసి సినిబాబు గారిని, ఐశ్వర్యమ్మ గారిని ఒకటి చెయ్యాలా? ఇద్దరు కొడుకుల నిశ్చితార్థం ఒకే రోజు ఘనంగా సరిపిస్తానని అమ్మగారు 1,00,000 సార్లు చెప్పుంటారు. ఇయ్యాలేమో ఇట్ట అయినది. బయటికి కోపంగా ఉన్న అమ్మగారి మనసులో ఎంతో బాధ ఉంది పెద్దబాబు గారు. వీడు వినట్లేదు. అమ్మ వింటుందో లేదో తెలీదు. రేపే నిశ్చితార్థం. తమ్ముడి జీవితం అతలాకుతలమైందో అనే బాధపడాలో, నా జీవితంలో ఒక అడుగు ముందేస్తున్నానని సంతోషపడాలో ఏమీ అర్థం కావట్లేదు. ఐశ్వర్యమ్మ గారిని సినిబాబు గారు చేసుకోకపోతే అమ్మాయి గారు బతకరయ్యా.
ఉంటారు పెద్దబాబు గారు. సినబాబు గారంటే అంత పానం పెట్టుకుందా అమ్మ. కొంచెం పొరపాటు జరిగిన ఐశ్వర్యమ్మ గారు దగ్గర పెద్దబాబు గారు.